హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. ఇది సండే వ్లాగ్. ఈ సండే రోజునైతే మరి పిల్లల్ని రోజు స్కూల్‌కి పంపిస్తాను. కానీ ఈ రోజైతే మాత్రం సండే స్కూల్‌కి పంపిస్తానండి. ఇక మార్నింగ్ లేవగానే అందరూ చేసుకున్నట్టే నేను కూడా శుభ్రంగా ఇల్లైతే తుడిచేసాను. పాప అయితే ఇప్పుడు లెగిసిందండి. ఇప్పుడు వీళ్ళు రెడీ అయ్యి సండే స్కూల్‌కైతే వెళ్తారు. అత్తయ్య నీళ్లు పడుతూ ఉన్నారు. అలాగే నేను పిల్లల స్నానానికనేసి నీళ్ళైతే పొయ్యి మీద పెట్టానండి. పొయ్యి అంటించి, ఈ వర్షం కారణంగా పొయ్యి అయితే సరిగా అంటుకోదండి. పుల్లలు పొడిగా ఉన్నా కానీ. ఇక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. త్వరగా అంటుకోదు. ఇక నీళ్ళు పెట్టిన తర్వాత పాలో పక్కన, టీ ఓ పక్కన పెట్టుకున్నాము. టీ అయితే కాగిపోయిన తర్వాత నేను దాన్ని వడకట్టేసుకునండి. ఇక మా ముగ్గురం అత్తయ్య, నేను, మామయ్య వాళ్ళిద్దరికీ ఇచ్చేసి నేను కూడా తాగుతానండి. తర్వాత పిల్లలకి పాలు కూడా కాసేసాను కదండీ! అవి కూడా వాళ్ళు బ్రష్ చేసేసిన తర్వాత పిల్లలకి పాలు కూడా ఇచ్చేస్తాను. అత్తయ్య, మామయ్య కూడా టీ తాగిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. ఇక పిల్లలకి నేనైతే పాలు కూడా నేను కలిపేసి పాలు ఇచ్చేస్తాను వాళ్ళకి. ఇక మార్నింగ్ అయితే మేము చేసుకునే పనులు అత్తయ్య, నేను చెరొక పని చేసేసుకుని పిల్లల్ని స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్‌కి పంపించేస్తాము. అలాగే స్కూల్ లేని ఇలాంటి టైంలో నేను చర్చ్‌కి వెళ్తానండి. పిల్లల్ని సండే స్కూల్‌కి పంపించిన తర్వాత అత్తయ్య గిన్నెలు తోమడం, ఇంకా వేరే వేరే బయట పనులు ఏమన్నా ఉంటే చేస్తారు. నాకు ఏమన్నా సరుకులు కావాలన్నా తీసుకొచ్చిస్తారు. నేనైతే మరి వీళ్ళకి జడలేస్తున్నానండి. పాలు తాగేశారు, స్నానాలు అయిపోయినాయి, డ్రెస్ వేసేసుకున్నారు. ఇక జడ వేస్తున్నానండి వీళ్ళకి. మరి సండే స్కూల్ అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఫోర్త్ ఇయర్, మా అబ్బాయికి ఫోర్త్ ఇయర్ దగ్గర నుంచి కూడా సండే స్కూల్‌కి పంపిస్తున్నానండి నేను వీళ్ళని. మనం రోజు స్కూల్‌కి ఎలా పంపిస్తామో అలాగే వారానికి ఒకసారి నేను సండే స్కూల్‌కి కూడా పంపిస్తానండి. మనకి చదువు ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా కూడా మనం పిల్లల్ని అలానే పెంచాలండి. మన ఇష్టదైవం ఎవరైనా కావచ్చు కానీ మరి పిల్లల్ని ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా పెంచాలి కదండీ! అందుకని దైవభక్తి తప్పనిసరిగా పిల్లల్లో వృద్ధి పొందించాలని నేను ఒక్కరోజు కూడా మాననివ్వనండి. అత్యవసరంగా ఏదైనా ఊరు వెళ్ళవలసి వచ్చినా, అనారోగ్యంగా ఉండి మానేసినా ఏమో కానండి, మామూలుగా అంతా బాగుంటే ఎంత వర్షం వచ్చినా కానీ నేనైతే వీళ్ళని సండే స్కూల్‌కి పంపకుండా ఉండనండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ. ఇంకా పిల్లలైతే మరి జడేసుకుని అయితే సండే స్కూల్‌లో అయితే పిల్లలకి చక్కగా బైబిల్ క్లాసెస్ చెప్తారండి. బైబిల్‌లో ఉండే అధ్యాయాలు, వాక్యాలు వాళ్ళకి అర్థం కావు కదండీ! వాటిని కథల రూపంలో అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు పాస్టర్ గారు. అలాగే పాటలు కూడా పాడిస్తారండి. అలాగే వీళ్ళకి ఏమైనా తెలియని విషయాల మీద ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు చర్చిస్తారు. పాస్టర్ గారే చెప్తారండి వీళ్ళకి సండే స్కూలు. పిల్లలకి ఎవరికీ అప్పగించరు. ఇలా మరి పిల్లలైతే రెడీ అయిపోతున్నారు మరి సండే స్కూల్‌కి వెళ్ళడానికి. రాత్రంతా వర్షమేనండి మళ్ళీ. చాలా వీధులు అవి చాలా బురద బురదగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉంది. 2 డేస్ నుంచి అలాగే పడుతుందండి. ఇక పిల్లలైతే రెడీ అయిపోయి సండే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. రోజు స్కూల్‌కెళ్తారు. ఇక సండే మాత్రం సండే స్కూల్‌కెళ్తారండి. ఇక చిన్నప్పటి నుంచి ఇది వీళ్ళకి అలవాటయిపోయిందండి. ఇక సండే కదా మనం కొంచెం అలా లేద్దాం, లేట్‌గా లెగుద్దాం అని ఏమి ఉండదండి. పాపం ఎర్లీగా లేచిపోయి అయితే వీళ్ళు రెడీ అయిపోయి చక్కగా ఇలా సండే స్కూల్‌కి వెళ్ళిపోతారండి. నైట్ అంతా వర్షం పడింది కదండీ! ఇంకా పడుతూనే ఉన్నాయి చినుకులు. ఇక మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఉన్న పనులు కూడా చేసుకుంటాను. అత్తయ్య అయితే సామానం తోమేస్తున్నారు. ఇంకా మరి నేను అన్నం వండుకోవాలండి. నీళ్ళైతే కాగిపోయినాయి కాబట్టి దించేసాను. ఎసరు పెట్టుకొని ఇలా బియ్యం అయితే నేను తీసుకున్నానండి మాకు సరిపడా. ఒక గుప్పుడు బియ్యం అయితే నేను డబ్బాలో వేసుకుంటానండి. చర్చికి తీసుకెళ్తాను. వారానికి ఒకసారి అలాగా. రోజు సాయంత్రం పొద్దున్న కూడా అలా తీస్తానండి డబ్బాలోకి. గుప్పెళ్ళు అంటారు, పిడికెళ్ళు అంటారు. ఇక పొయ్యి మీద అన్నం కాబట్టి మరి అంటుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదండీ వర్షాకాలం. అయినా మరి తప్పదు. పొయ్యి మీదే వండుతాను. ఎందుకంటే అందరూ ఇంటి దగ్గరే కాబట్టి మరి కుండ కొంచెం పెద్దదిగానే పెట్టాను. ఇది చూడండి మా గొర్రెపోత అయితే ఇందులో పెట్టామండి దీన్ని. రాత్రి వర్షానికి తడిసిపోద్ది పాపం అనేసి ఎలా ఉందో చూద్దామని దీన్ని చూపిస్తుంటే ఇది బయటకు వచ్చి అతనికి ట్రై చేస్తుందండి. ఆ కొమ్ములతో నన్ను ఎంత ఆపినా ఆగకుండా. ఇక దాన్ని అలా వదిలేసాను. ఇక మేము ఇంట్లో అయితే టిఫిన్ చేసుకోవట్లేదండి. కుదరట్లేదు నాకు చేయడానికి. ఇక అందుకని బయట తెప్పించాను మామయ్యతోను. చాలానే పొట్లాలు తీసుకొచ్చేసినట్టున్నారు. అట్టు తీసుకొచ్చారు. అలాగే ఇది గారెలండి. గారెలు తీసుకొచ్చారు. ఇడ్లీ తీసుకొచ్చారు. దోసలు కూడా తీసుకొచ్చారండి.
ఈ టిఫిను బయట తెచ్చుకున్నా గానీ బాగానే ఉంటదండి టేస్టీగా. టేస్ట్ బాగోకపోతే తెచ్చుకోం గదండీ! తినం గదా! ఇక పిల్లలకి వాళ్ళ అత్తకి తీసుకురమ్మన్నాను. కానీ ఇంకా 2 పొట్లాలయితే ఎక్స్‌ట్రా తీసుకొచ్చేసారండి. ఇక నేను మరి కూర సండే గదండీ! సండే అయితే మరి ఏ చికెనో, మటనో తెచ్చుకోవాలి గానీ ఇదేంటి కందిపప్పు కడుగుతుందనుకుంటున్నారు. మరి రోజునైతేనేమో మాకు రోజునంటే సండే అయితే 2 ఆరాధనలుంటాయండి. ఒకటి 9 నుంచి 11 వరకు, ఇంకొకటి 11 నుంచి 12:30 వరకు ఉంటదండి. కానీ ఈరోజు ఒకళ్ళింట్లో పార్టీ ఉందండి. బర్త్‌డే పార్టీ. అందుకని ఇక 12 దగ్గర నుంచి అక్కడ పార్టీకెళ్ళాలి కాబట్టి సంఘం అందరూ అదేనండి చర్చిలో వాళ్ళందరూ. ఇక పాస్టర్ గారు ఇక 12 వరకు చెప్తారు. 10 నుంచి. ఇక చర్చ్ ఇక టైమింగ్ ఇక ఈరోజు మారిందండి. అందుకని ఇక 10 గంటలకు వెళ్ళాలి కాబట్టి మరి చికెన్ అలాంటివి తెస్తే నాకు కుదరదు కదండీ! ఆయన ఇంకా లెగలేదు. ఈ వీడియో చేసేటప్పుడు మాట చెప్తున్నానండి నేను. ఇక అందుకనే పప్పుచారు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పొద్దున్నే ఏ ఆవకాయ వేసుకొని తినేస్తే సాయంత్రం వండుకోవచ్చులే అన్నట్టు నేను పప్పుచారు అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలు సండే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. గంటన్నర చెప్తారండి. 7:30 నుంచి 8:30 వరకు చెప్తారు. గంటన్నర కాదు గంట. ఇక మరి వాళ్ళు వచ్చేసారు కానీ ఇదిగోండి ఈ పొయ్యితోటైతే నా తిప్పలు ఇలాగే ఉన్నాయి. ఇంకా అన్నం ఉడకలేదండి. ఎసరులో వేసాను కానీ పొయ్యి నాంచి ఉడుకుతుంది. మరి కాలుతుంది. అన్నమేమో నానిచ్చి ఉడుకుతుంది. ఇక విజిల్స్ కూడా వచ్చేసినాయండి. పప్పు పెట్టాను కదా! పప్పు ఉడికిపోతుంది. ఇక మా వాళ్ళు ఇక ఈ వర్షాకాలం అయితే మరి బుట్టలండి ఇవి బత్తాకాయలకు తొడుగుతారు కదా! ఆ బుట్టలు. ఇక అందరూ కూడా తెచ్చుకోనండి ఈ ఆకులు ఇలా బుట్టలతో ఉంటారండి ఈ సీజన్‌లో, ఈ వర్షాకాలం, ఈ రైనీ సీజన్‌లో. ఈ బుట్టలు వచ్చేసి ఇలా ఇంటింటికి అల్లుకుంటూ ఉంటారండి. ఈ బుట్టలు కొనేవాళ్ళు వస్తారు. ఇక పల్లెటూళ్ళలో ప్రతీదీ కూడా మనకి ఒక్కో ఊళ్ళో ఒక్కో పద్ధతి ఉంటుందండి. ఒక్కో ఊర్లో అయితే ఏది ఉండదు కానీ మా ఊళ్ళో అయితే అన్ని రకాలు కూడా కొంటారు. అలాగే అమ్ముతారండి. ఊరిని బట్టి ఉంటది కదా! ఇదిగోండి మా పాప అయితే ఏనుగుచ్చుతుంది. మా పెద్ద పాప అయితే బుట్ట అల్లేస్తుందండి. ఇక అత్తయ్య అలా మూలలో వేస్తారు. మూలలంటే ముందు దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో అలా దాన్ని మూలలు అంటారండి. ఫస్ట్ దాన్ని అలా వేస్తారు. అలా వేసేస్తే పిల్లలు మేము అంతా కలిసి అల్లేస్తామండి తలకో బుట్ట. ఇక పప్పు అయితే ఉడికిపోయిందండి. దాన్ని నేను మరి పప్పుచారు కింద చేస్తాను. దాన్ని తిరగదీసేసి వేరే గిన్నెలోనైతే పెట్టుకునండి పప్పుచారు చేసేస్తున్నాను. తగినన్ని నీళ్ళు పోసుకొని అలాగే పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకున్నాను. దీనిలో అయితే నేను చింతపండు వేయట్లేదండి. చింతపండు నేను ఆకుకూరలు ఏమన్నా ఆనపకాయ, దోసకాయ అలాంటివి వేస్తే తప్పకుండా చింతపండు వాడతానండి. కానీ నేను ఇందులో నిమ్మరసం వేస్తానండి పప్పుచారులో. నిమ్మకాయ పప్పుచారు అంటారు కదా! అలాగనమాట. ఈ పప్పుచారులో నేను నిమ్మకాయ వేస్తానండి. పలచగా పెట్టే పప్పుచారులో నేను ఎప్పుడూ కూడా నిమ్మకాయ వేస్తాను. పెసరపప్పు చారు అయినా, కందిపప్పు చారు అయినా నిమ్మకాయ పిండుతానండి నేను. బాగుంటుంది టేస్ట్. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం ఇలా కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. ఇక వీళ్ళు మరి టిఫిన్ కూడా చేస్తున్నారు పిల్లలు. మా బాబుకి అయితే వాళ్ళ తాతయ్య బుట్ట ఎలా అల్లాలో నేర్పిస్తున్నారు. ఈయన గారి కంటే చిన్నపిల్లలు అల్లేస్తున్నారు కానీ మా బాబుకి అయితే రాలేదండి బుట్ట ఎలా అల్లాలో. ఇంకా ఇదిగోండి మూలంటే ఇలా వేస్తారు. అలా వేసి పక్కన పెడితే అవేమో మూలలు పిల్లలు తీసుకుని మేము తీసుకొని అల్లుతూ ఉంటామండి. మూల అంటారు దాన్ని. ఇక మా బాబు ఎంతసేపు ట్రై చేసినా కానీ బుట్ట అల్లడం రావట్లేదు. పప్పుచారు అయితే మరిగిపోయిందండి. ఇక దాన్ని నేను తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారండి. కానీ ఈ పెళ్ళయిన తర్వాత భయం అనేదే పోయిందండి నాకు శుభ్రంగా. ఇక ఈ వంట పని, ఇంటి పని అంతా చూసి ఈ కరివేపాకు ఎంతండి కూరలో కరివేపాకు. దానికి మనం భయపడితే ఎలా అనేసి ధైర్యం చేసి నేను ఎన్ని చినుకులు పడినా కానండి నా మీద పట్టించుకోను. నూనె చినుకులు చాలా పడుతూ ఉంటాయి, కాలుతూ ఉంటాయండి. ఇక అవన్నీ ఇక నేను అలా భరించేస్తూ ఉంటాను. ఈ కాపురం ముందు కరివేపాకు ఎంతండి అయినాను. ఇక పప్పుచారు అయితే తాలింపు పెట్టేశానండి. కొంచెం అలా పెట్టుకోవాలండి మూత. లేదంటే ఆవిరి అందులోనే ఉండిపోయి అది త్వరగా పాడవుద్ది. అలా పాడవకుండా ఉండాలంటే మూత కొంచెం ఆవిరి బయటకు వచ్చేలా పెట్టాలి. అన్నమైనా సరే అంతేనండి. అన్నం పొయ్యి మీద వండుతాను కాబట్టి మసకుండా నేను పైకి తీసుకురానండి. ఇలా వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఇక అన్నం ఉడికిపోయింది. పప్పుచారు కాగిపోయింది. ఇక నేనైతే బయలుదేరిపోతున్నానండి చర్చికి వెళ్ళడానికి. నా పని అంతా అయిపోయింది కాబట్టి
మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలకి అన్నం అయితే పెడతానండి. ఇక నేను రెడీ అయిపోయి ప్రార్థనకి వెళ్ళిపోతున్నానండి నేను కూడా చర్చికి. ఈ డబ్బా బియ్యం డైలీ తీసుకుంటాను కదండి, అదండి ఈ డబ్బా. ఇక ఇదేనండి ఇవాల్టి వీడియో, సండే వ్లాగ్. నేను మరి ఇంకా చేసుకునే పనులు చాలానే ఉంటాయండి, రోజుకో విధంగా ఉంటాయి కదండి, ప్రతిరోజు ఒకేలా ఉండవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయానండి, అందరికీ హ్యాపీ సండే.